ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 6 గ్యారంటీల అమలుపై ఈరోజు ఏర్పడిన అతి త్వరలోనే 2 హామీలు అదే రోజు మన సోనియా గాంధీ గారి పుట్టినరోజు నాడు 2 హామీలను నెరవేర్చడం జరిగింది. మళ్ళీ 28వ తారీఖు నుంచి మళ్ళీ మిగతా 5 హామీలను కూడా ఈరోజు నెరవేర్చి ప్రతి ఒక్క కుటుంబం నుంచి దరఖాస్తు ఆహ్వానించి పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఆ దరఖాస్తులను ఆహ్వానించడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి పార్టీలకు విభేదాలకు తావివ్వకుండా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మేము మా పార్టీ తరఫున మేము పెట్టే సంక్షేమ ఫలాలు అందాలని ప్రజలు కూడా ముందంజలో ఉండి నిలబడి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ పెట్టుకొని మా ప్రభుత్వ పథకాలు మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ నమ్మకంతో అయితే 6 గ్యారంటీల పైన నమ్మకం ఉంచి ప్రజలు గెలిపించినారో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే క్రమంలో ప్రజల వద్ద ప్రజాపాలన పెట్టి ప్రతి ఒక్క పౌరుని యొక్క కోరికలు నెరవేర్చే కొరకు అందరి వద్ద దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది. 28 నుంచి 6వ తారీఖు వరకు అందరికీ ప్రజల ముంగిటికే వచ్చి ప్రభుత్వం ఆఫీసులో పోయి ఇవ్వడం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వమే ప్రజల వద్దకు దిగి వచ్చి ప్రతి అధికారులను సెంటర్కి ఒకటి అందరికీ అందుబాటులో ఉండే విధంగా వారి యొక్క గృహలక్ష్మి అయితేనేమి, గృహజ్యోతి అయితేనేమి, చేయూత కార్యక్రమం, రైతు భరోసా అందరికీ అందుబాటులో ఉండే విధంగా అన్ని విధాల దరఖాస్తు తీసుకోవడం జరుగుతాయి. అన్ని పథకాలకు ఒకటే దరఖాస్తు, ఒకటే నమూనా ఇది ఇచ్చి ఇబ్బంది లేకుండా దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. దరఖాస్తులు అందని వారు ఎవరికైనా ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఎంపీడీఓ ఆఫీస్లో కానీ దరఖాస్తులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు గాబరా పడాల్సిన పని లేదు. ఎవరికి వీలైన ప్రకారంగా వాళ్ళు వచ్చి దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇంకేమైనా అనుమానాలు ఉంటే అధికారులను అడిగి తెలుసుకొని నింపించుకొని దరఖాస్తు ఇవ్వండి. గాబరా పడకండి. ఈ పథకాలు అందరికీ అందే విధంగానే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందరికి అందించే క్రమంలో సిద్ధమయ్యే దరఖాస్తులు తీసుకుంటారు. అన్ని పథకాలు అందరికీ అమలు జరుగుతుంది. నేటి కార్యక్రమానికి పిలువగానే విచ్చేసినటువంటి మా యొక్క గ్రామశాఖ అధ్యక్షులు జురు సంపత్ గారికి, అదేవిధంగా మాజీ ఎంపీపీ గారు మన బుచ్చిరెడ్డి గారికి, వార్డు మెంబర్ కవితా కుమార్ గారికి, అదేవిధంగా బైరి అనిల్ గారికి, జురు మధుకర్ గారికి, రెడ్డి సంఘం అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇన్ఛార్జ్ వర్యులు తిరుపతి రెడ్డి గారికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వారు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా గడప దాటలేదు ఆనాడు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి మా దగ్గర ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల వరకు ఆరోగ్య బీమాను వర్తింపజేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కూడా దాన్ని కూడా వెసులుబాటు కల్పించడం జరిగింది. అంతేకాకుండా మిగిలినటువంటి గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 28వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు ఈ యొక్క గ్యారంటీలకు అందరూ అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ చేసుకునే క్రమంలో ఎమ్మెల్యే ద్వారానో, ఎంపీ ద్వారానో, ఇక్కడ సర్పంచ్ ద్వారానో, వార్డు మెంబర్ ద్వారానో, గ్రామ శాఖల ద్వారానో ఎవరి ద్వారా ఎటువంటిది పైరవీ లేకుండా బీసీ బంధు కమిషన్, దళిత బంధు కమిషన్, మైనార్టీ బంధు కమిషన్ అనేది ఎటువంటి కమిషన్ లేకుండా ప్రజల వద్దకే పాలన మనది ప్రజాపాలన అని చెప్పి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వెంబడి మేమందరం వారి యొక్క అడుగుజాడలను నడుచుకుంటూ ప్రజలలో మమేకమై ఉండాలని చెప్పి ఈరోజు వేలేరు గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి గ్రామ పంచాయతీ ఆవరణలో, అదేవిధంగా పిహెచ్సి సెంటర్లో, ఇక్కడ రైతు వేదిక వద్ద సెంటర్లు దాదాపు 15 కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజల వద్ద నుంచి వచ్చే అప్లికేషన్లన్నీ తీసుకొని వారికి కావాల్సినటువంటి సౌకర్యాలను కల్పించే విధంగా మా యొక్క ఉన్నతాధికారులు, పోలీస్ అధికారులు అయినా కానీ, ఎంఆర్ఓ గారు కానీ, ఎంపీడీఓ గారు కానీ, మా యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులైనా కానీ ఏదైనా వారికి సలహాలు సూచనలు ఇచ్చే విధంగా ఉదయం నుంచే మేము ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రతి ఇంటికి ప్రతి రేషన్ కార్డుకి ఫారాలు కూడా అందజేయడం జరిగింది. ఇంకా ఎవరైనా అందని వారు అయ్యేది ఉంటే వారికి కూడా అందజేయడం జరుగుతుంది. ముందు రాబోయే భవిష్యత్తు కాలంలో ఈ యొక్క 6 గ్యారంటీలను ప్రజలలో దృష్టికి తీసుకెళ్లి రేపు రాబోయేటటువంటి ఎంపీ ఎలక్షన్లే కానీ, స్థానిక సంస్థల ఎలక్షన్లలో కానీ మేమందరం కలిసికట్టుగా పనిచేసి రేపు మా యొక్క ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఏ విధంగానైతే కాంగ్రెస్ ప్రభుత్వము మేము ఏర్పాటు చేసినామో అదేవిధంగా సెంట్రల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతున్నది. మా యొక్క యువ నాయకుడు రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారి ఆశయాలు నెరవేర్చేందుకే మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు వేలేరు మండల కేంద్రంలో ఎంపీడీఓ గారి దగ్గర నుంచి, ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి మేము తీసుకున్న సలహా మేరకు వారు ఇచ్చినటువంటి రిపోర్టు దాదాపు 1500
అప్లికేషన్లు తీసుకోవడం జరిగిందట ఇప్పటి వరకే 26 నుంచి ఇప్పుడు 28 తారీఖు 28 నుంచి 30వ తారీఖు వరకు ఇంకా 6వ తారీఖు వరకు ఈ మండల కేంద్రంలో ఉన్నటువంటి అప్లికేషన్లన్నీ మరొకసారి మీకు రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎవరు చింతించాల్సిన అవసరం లేదు. జిరాక్స్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎక్కడ లీడర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. లీడర్ల దగ్గర ఆధార్ కార్డులు రేషన్ కార్డులు పట్టుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ అధికారుల దగ్గరికి పోవాలి. మీ యొక్క అప్లికేషన్ రావాలి. 6 గ్యారంటీలను పొందాలి. ఈ యొక్క 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అందరికీ లబ్ధి చేకూరే విధంగా మేమందరం కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ పిలవగానే విచ్చేసినటువంటి పత్రికా మిత్రులకు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.